హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారో అందులో మొట్టమొదటి విడతగా రైతులందరికీ కూడా కేవలం 1 లక్ష రూపాయల రుణమాఫీ అనేది విడుదల చేయబోతున్నారు. ఇక రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ కింద 1 లక్ష రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. ఇక ఈ డబ్బులు ముందుగా ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే జమ అవుతాయి. ఇక ఈ డబ్బులు జమ కావాలంటే రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలి. ఇక 1 లక్ష రూపాయల లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారి లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా నేను వీడియోలోకి అయితే వెళ్ళి మీకు వివరాలనేవి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి, దయచేసి అలాంటి వికలాంగులకు సహాయం చేయడానికి ముందుకు రండి. చాలా మంది సహాయం చేస్తున్నారు. సహాయం చేస్తున్న వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను. మరికొంతమంది సహాయం చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఎన్నో రకాలుగా డబ్బులు అనేది వేస్ట్గా ఖర్చు పెడుతూ ఉంటారు. అనవసరంగా ఎన్నో రకాలుగా మీకు తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే మనకు ఎంతో మందికి హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు. అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా మీకు తోచినంత ఈ వీడియోలో కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్, మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీకు తోచినంత డబ్బులను అయితే నాకు పంపించగలరు. సహాయం చేయండి. 1 రూపాయి నుంచి 1 లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. మీరు సహాయం చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. అలాగే నాలాంటి వికలాంగుడికి తప్పకుండా సహాయం చేయాలండి. ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎన్నో రకాలుగా దుబారా ఖర్చులు అయిపోతూ ఉంటాయి. అందులో కొంచెం ఖర్చు తగ్గించుకొని ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, కిందనే ఉంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. ఇక లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. మీ దోస్తులందరికీ కూడా వాట్సాప్ ద్వారా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీరు షేర్ బటన్ పైన నొక్కితేనే మీకు వాట్సాప్, ఫేస్బుక్ చూపిస్తుంది. వాట్సాప్ ద్వారా మీ వాట్సాప్లో ఉన్న నెంబర్లన్నిటికీ కూడా మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయొచ్చు. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా కొత్తవారు కానీ పాతవారు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అలానే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ముందుగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నాలాంటి వికలాంగులకు డబ్బులు అయితే పంపించండి, సహాయం చేయండి, మర్చిపోవద్దు. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తాము తప్పకుండా అని చెప్పడం జరిగింది. ఇక ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటు రైతులందరికీ కూడా అంటే 2 లక్షల రూపాయల పైన రుణాలు తీసుకున్న వారికి కూడా రుణమాఫీని వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఎట్టకేలకు రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా రైతన్నలందరికీ కూడా మనకు ఈ రైతు రుణమాఫీ కింద 1 లక్ష రూపాయలు మొదటి విడత కింద 1 లక్ష రూపాయల రుణమాఫీని విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే జరిగాయండి. ఇక మీకు ఇప్పటికే అర్హతలన్నీ చెప్పాను, ఏ రూల్స్ ఉంటాయని కూడా చెప్పాను. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కూడా చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇక ఏది ఏమైనా కూడా మనకు రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా రైతు రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఈ రైతు రుణమాఫీ ద్వారా రైతులందరికీ కూడా మొదటి విడతగా 1 లక్ష రూపాయల రుణాలను అయితే మాఫీ చేయబోతున్నారు. కాబట్టి రైతులందరికీ కూడా 1 లక్ష రూపాయల రుణమాఫీ జమ కావాలి అంటే తప్పకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ చేసుకుని ప్రతి వీడియోలో కూడా నేను కామన్గా చెప్తున్నానండి. దీన్ని మటుకు తప్పకుండా ఆచరించాలి. మీరు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోవాలి. అంతేకాకుండా వీడియోను అంటే ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ కూడా మీరు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే రుణమాఫీ కింద మొదటి విడత 1 లక్ష రూపాయలు జమ అవుతుందండి. అంటే తక్కువ సంఖ్య నుంచి ఎక్కువ డబ్బుల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారండి. ఇక రేపు మధ్యాహ్నం 12 నుంచి 1 లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి. ఇది ఒక రోజులో డబ్బులు జమ అయ్యే పని కాదండి. రైతులెవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. రోజుకు కొన్ని జిల్లాలకు చొప్పున మనకు పైసలు అయితే జమ అవుతూ ఉంటాయి. ఇక ఈ నెల చివరి వారం వరకు కూడా మనకు డబ్బులు అయితే పడుతూనే ఉంటాయి. 15-20 రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి, పడుతూ ఉంటాయి. రుణాలు తీసుకుని అర్హత ఉంటేనే అండి ఈ డబ్బులు పడేది. అంతేకాకుండా 2 లక్షలకు పైగా ఎవరైనా కూడా రుణాలు తీసుకుని ఉంటే అంటే 2,50,000 కానీ ఇలా ఏదైనా రుణాలు తీసుకుని ఉంటే
ఆ 50,000 కనుక మీరు బ్యాంకు అనేది చెల్లిస్తే మీకు తర్వాత మిగిలినటువంటి 2 లక్షలను కూడా ప్రభుత్వం అయితే రుణమాఫీ చేస్తుంది. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా 2 లక్షల పైన రుణాలు ఉన్నవారు కూడా వెంటనే కూడా ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే జమ చేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక రైతులకు ఇది మంచి ప్రకటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2,50,000 రుణం ఉంటే కనుక 50,000 మీరు చెల్లించవచ్చు. అప్పో చేసి మీరు 50,000 కనుక చెల్లిస్తే 2 లక్షల రూపాయలను మీకు తిరిగి ప్రభుత్వం అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి వేస్తుంది. కాబట్టి తప్పకుండా మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. అలాగే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు బ్యాంకర్లకు కూడా సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అంటే బ్యాంక్ అకౌంట్ అంటే రైతు రుణమాఫీ అకౌంట్లో కాకుండా డబ్బులు వేరే అకౌంట్లకు మళ్లించడం కానీ, అలాగే మనకు రైతులకు సంబంధించి వేరే ఏదైనా బకాయిలు ఉంటే వాటికి డబ్బులను జమ చేసుకోవడం కానీ, ఇలా ఏదైనా చేస్తూ కూడా బ్యాంకర్లకైతే మనకు హెచ్చరికలు అయితే జారీ చేసింది ప్రభుత్వము. చర్యలు ఉంటాయని, రైతుల సొమ్ము రైతులకే ఇచ్చేయాలని, రైతు రుణమాఫీ అకౌంట్లోకి డబ్బులు జమ చేయాలని బ్యాంకర్లను కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి మీకు రైతు రుణమాఫీ ఖాతాలోకి పైసలు అయితే వస్తాయి. మీ యొక్క రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. రేపు మధ్యాహ్నం నుంచి కూడా మీకు పైసలు అయితే అందుతాయి. కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి. ఇక దీంతో పాటు కూడా మనకు ₹1,00,000 అయిపోయిన తర్వాత మరొక ₹1,00,000 అంటే 2 లక్షలు అలా మనకు జమ చేస్తూ వస్తారనమాట. వచ్చే నెల 15వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో రుణాలను మాఫీ చేస్తామని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కేవలం ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారికి మాత్రమే రుణమాఫీ వర్తించదని, మిగిలిన వారందరికీ కూడా రుణమాఫీ నుంచి మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎటువంటి రూల్స్ కూడా లేవు, అన్ని రూల్స్ను కూడా ఎత్తేయడం జరిగింది. ఒక ఆదాయ పన్ను కడుతున్న వారికి మాత్రమే మనకు ఈ రుణమాఫీ అనేది జమ అవుదనమాట. ఇక దీంతో పాటు మనకు అందరూ కూడా ఎదురు చూస్తుంది మరొక పథకము రైతు భరోసా అనమాట. అంటే గతంలో రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా అనమాట. ఇక ఈ రైతు బంధు పథకం ద్వారా కూడా రైతుల ఖాతాల్లోకి వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి గతంలో 5,000 ఇచ్చేవారు ఎకరానికి, ఇప్పుడు 7,500 రూపాయలు అయితే ఇస్తున్నారు. అంటే మరొక 2,500 రూపాయలను అదనంగా పెంచి వారికి డబ్బులు అయితే ఇస్తున్నారు. కాబట్టి ఈ వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా కోసం కూడా రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. ఇక ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసాకు సంబంధించి ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ అయితే తీసుకోలేదు. పూర్తిగా రైతు రుణమాఫీ పైన అయితే ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రైతు రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చే నెల 15 ఆగస్టు లోపు పూర్తి స్థాయిలో రుణాలను మాఫీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. కాబట్టి కేవలం రైతు రుణమాఫీని అయితే ప్రస్తుతం ప్రభుత్వం అయితే పనిచేస్తుంది. ఇక మొదటి విడత ₹1,00,000 రేపు నుంచి రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి అయితే స్పష్టం చేశారు. కాబట్టి రైతులకు వానాకాలం రైతు భరోసా డబ్బులను కూడా వేయడం అయితే జరుగుతుందండి, కానీ సమయం అయితే పడుతుంది. ఈ రైతు రుణమాఫీ పూర్తి అయిపోయిన తర్వాత వానాకాలం రైతు భరోసాకు సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇది రైతు రుణమాఫీకి సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు వీడియోని అయితే షేర్ చేసేయండి. ఇంకా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ స్కాన్ చేసి మీకు తప్పకుండా మీకు తోచినంత సహాయాన్ని అయితే నాకు చేయండి. డబ్బులు ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు తోచినంత డబ్బులను అయితే పంపించండి.